హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ పీ బాక్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎస్ బాక్స్ గురించి క్లియర్ కట్గా చూసాం విత్ ఎగ్జాంపుల్. సో ఈరోజు పీ బాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందు ఒక్కసారి నేను రౌండ్ గురించి డిస్కస్ చేద్దాం. సో రౌండ్లో మనకి మ్యాంగ్లర్ ఫంక్షన్కి వచ్చేసరికి ఎక్స్పాన్షన్ పెర్మిటేషన్, ఎస్ బాక్సెస్ అండ్ ఫైనలీ ఎస్ బాక్స్ నుంచి వచ్చిన 32 బిట్స్ని మనం పీ బాక్స్కి సెండ్ చేస్తాం. సో ఇప్పుడు అసలు పీ బాక్స్లో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. పీ బాక్స్ నుంచి అగైన్ 32 బిట్స్ ఇన్పుట్ తీసుకుంటున్నాం, 32 బిట్స్ అవుట్పుట్ అనేది పాస్ చేస్తున్నాం. సో అంటే ఇక్కడ ఎక్కడా కూడా మనం వాల్యూస్ అనేది తగ్గించట్లేదు అండ్ వాల్యూస్ని ఎక్స్టెండ్ చేయట్లేదు. సో సింపుల్గా మనం 32 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అండ్ 32 బిట్స్ ఆఫ్ డేటాని పాస్ చేసేస్తున్నాం. అగైన్ 32 బిట్స్ పాస్ చేసిన తర్వాత మనం ఎగ్జార్ ఆపరేషన్ ద్వారా దాన్ని 32 బిట్స్ ఫార్మేషన్లో రైట్ 32 కింద సెండ్ చేస్తాం. సో అగైన్ రైట్ 32 నుంచి నెక్స్ట్ మనం లెఫ్ట్ 32తో ఎగ్జార్ ఆపరేషన్ ప్లే చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ సో పీ బాక్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీ బాక్స్ మీన్స్ దట్ ఈస్ పెర్ముటేషన్ బాక్సెస్. పీ బాక్స్ పీ అంటే ఏంటంటే పెర్ముటేషన్. సో దీనికే మనకి ఇంకొక నేమ్ వచ్చేసరికి డిఫ్యూజన్ బాక్స్ అనొచ్చు లేదా డి బాక్స్ అని చెప్పి కాల్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే టోటల్గా ఎస్ బాక్స్ నుంచి వచ్చే అవుట్పుట్ ఆఫ్ 32 బిట్స్ ఏదైతే ఉందో ఆ 32 బిట్స్ని మనకి ఇక్కడ పీ బాక్స్కి ఇన్పుట్గా తీసుకుంటున్నాం. సో టోటల్ ఎస్ బాక్స్లో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నట్టుగా 48 బిట్స్ ఆఫ్ డేటా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ 8 ఎస్ బాక్సెస్కి మనం పాస్ చేసిన తర్వాత 8 ఎస్ బాక్సెస్ నుంచి వచ్చిన 4 బిట్స్ ఆఫ్ డేటా అంతా కంబైన్డ్ అయ్యి టోటల్ మనకి 32 బిట్స్ ఆఫ్ డేటా అనేది ఫామ్ అవుతుంది. సో ఈ 32 బిట్స్ మనం దేనికి సెండ్ చేస్తున్నాం? పీ బాక్స్కి సెండ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఎస్ బాక్స్ లాగా పీ బాక్స్లో ఒక్క టైపే కాకుండా మనం డిఫరెంట్ టైప్స్ యూస్ చేయొచ్చు. సో అది ఏంటంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్, అక్కడ బేస్డ్ ఆన్ అక్కడ మనం యూస్ చేసే అల్గారిథం ఏ ఆర్గనైజేషన్కి సంబంధించి సెక్యూరిటీ పర్పస్ కోసం యూస్ చేస్తున్నామో దానికి సంబంధించి అక్కడ ఏ పీ బాక్స్ అయితే మనకి అక్కడ సూటబుల్ అవుతుందో ఆ పీ బాక్స్ అనేది యూస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద బేస్డ్ ఆన్ పెర్ఫార్మింగ్ ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ది క్యారెక్టర్స్. సో మెయిన్గా ఆ 3 టైప్స్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం. సో పీ బాక్స్లో మనకు ఉంచే 3 టైప్స్: స్ట్రైట్ పీ బాక్సెస్, ఎక్స్పాన్షన్ పీ బాక్సెస్ అండ్ కంప్రెషన్ పీ బాక్సెస్. సో మనకి ఇక్కడ సింపుల్ థింగ్, స్ట్రైట్ అనగానే నార్మల్గా 1 ఇన్పుట్ నుంచి 1 అవుట్పుట్. అంటే మనం తీసుకునేది 5 ఇన్పుట్స్ అయితే టోటల్ వీఆర్ గెటింగ్ 5 అవుట్పుట్స్. అక్కడ ఎక్కడ మనం యాడ్ చేయట్లేదు అండ్ ఎక్కడ డిలీట్ చేయట్లేదు. సో సేమ్ ఎన్ని ఇన్పుట్స్ తీసుకుంటున్నామో అన్ని అవుట్పుట్స్ అనేవి మనం పాస్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇంటర్చేంజ్ చేస్తున్నాం. మెయిన్గా పీ బాక్సెస్ అనేవి మనకి ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్ కాబట్టి మనం ఇక్కడ వాల్యూస్ని ఏం చేస్తున్నామంటే ఇంటర్చేంజ్ చేస్తాం. సో 1 అనేది దేనికి పాస్ అవుతుంది? 4కి పాస్ అవుతుంది. 2 అనేది 1కి అండ్ 3 అనేది 5కి. అగైన్ 5 వాల్యూ వచ్చేసరికి 2కి. అంటే మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ లాగా 0 1 1 0 1 1 తీసుకుంటే ఇక్కడ మనకి 5 వాల్యూస్. సో ఓన్లీ 5 వాల్యూస్ తీసుకున్నాం అనుకుందాం. 0 1 1 0 1. సో 1 వాల్యూ వచ్చేసరికి 0 1 1 0 1. సో నెక్స్ట్ దీనికి వచ్చేసరికి అవుట్పుట్ ఏమవుతుంది? దిస్ వాల్యూ ఈజ్ మూవింగ్ టు 4th. ఫస్ట్ వాల్యూకి ఏ వాల్యూ రావాలి? సెకండ్ వాల్యూ 1 అండ్ సెకండ్ వాల్యూకి 5th వాల్యూ దట్ ఈజ్ 1 అండ్ థర్డ్ వాల్యూకి థర్డ్ పొజిషన్కి 4th వాల్యూ దట్ ఈజ్ 0 అండ్ 4th వాల్యూకి ఫస్ట్ వాల్యూ దట్ ఈస్ 0 అండ్ 5th పొజిషన్కి థర్డ్ వాల్యూ దట్ ఈస్ 1. సో అవుట్పుట్ వచ్చేసరికి మనకి 1 1 0 0 1 అనేది మనం గెట్ చేస్తాం. సో ఎప్పుడైతే స్ట్రైట్ పీ బాక్సెస్ యూస్ చేసాము. అండ్ ద సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఎక్స్పాన్షన్ పీ బాక్స్. అంటే ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? మనం సంథింగ్ అక్కడ యాడింగ్ అనేది ఎక్కువ చేయడం అనేది జరుగుతుంది. అంటే మనం తీసుకున్న ఇన్పుట్స్ 1 2 3 టోటల్ 3 బిట్స్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుంటే మనం దాన్ని ఏం చేస్తున్నాం? 5 బిట్స్ ఆఫ్ అవుట్పుట్ కింద జనరేట్ చేస్తున్నాం. బట్ అక్కడ ఏం చేసాం? డేటాని యాడ్ చేసాం. యాడ్ చేయడం మీన్స్ దట్ ఈస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డేటా. అంటే ఇక్కడ 1 బిట్ ఏమవుతుంది? 2 టైమ్స్ పాస్ అవుతుంది. ఫస్ట్ బిట్కి అండ్ 4th బిట్కి. సెకండ్ బిట్ స్ట్రైట్గా థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అండ్ థర్డ్ బిట్ ఇక్కడ అగైన్ 2 టైమ్స్ సెకండ్ బిట్కి అండ్ 5th బిట్కి. సో ఇలా టోటల్గా మనం 3 బిట్స్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుని 5 బిట్స్ ఆఫ్ అవుట్పుట్ కింద జనరేట్ చేస్తాం. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి కంప్రెషన్ పీ బాక్సెస్లో ఏంటంటే మనం ఎక్కువ లార్జ్ వాల్యూస్ ఉన్న లార్జ్ సైజ్ ఉన్న ఫైల్స్ని ఏం చేస్తాం? కంప్రెస్ చేస్తాం. అంటే సైజ్ని ఏం చేస్తున్నాం? కంప్రెస్ చేసి ఒక జిప్ ఫోల్డర్లో పెట్టి దాన్ని మనం మెయిల్లో సెండ్ చేస్తాం. సేమ్ అలానే కంప్రెషన్ పీ బాక్సెస్లో 5 బిట్స్ ఆఫ్ ఇన్పుట్ని 3 బిట్స్ ఆఫ్ అవుట్పుట్ కింద మనం పాస్ చేస్తున్నాం. జస్ట్ అక్కడ 2 బిట్స్ ఆఫ్
ఇన్పుట్ని ఏం చేస్తున్నాము అంటే అసలు యూజ్ చేయట్లేదు. ఓన్లీ 3 బిట్స్ని మాత్రమే పాస్ చేస్తున్నాం. అది కూడా ఒక ఆర్డర్లో కాకుండా ఇన్ ఆర్డర్లో మనం వాటిని సెండ్ చేస్తాం. సో దానివల్ల అక్కడ ఏంటంటే ఒకవేళ మధ్యలో థర్డ్ పార్టీ పర్సన్ ఎంటర్ అయిపోయినా అంటే హ్యాకర్ ఎంటర్ అయినా కూడా దాన్ని కూడా కొంచెం వాళ్ళు గెస్ చేయడం అనేది టిపికల్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ సింపుల్ థింగ్ డిఈఎస్లో ప్రతి దాన్ని కూడా మనం డిఫరెంట్ మాడ్యూల్స్ కింద అంటే డిఫరెంట్ స్టేజెస్లో పెర్ఫామ్ చేస్తున్నాం. అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ స్టేజ్ అనేది ఒక డిఫరెంట్ టెక్నిక్తో డిఫరెంట్ అల్గోరిథంతో కంటైన్ చేస్తున్నాం. కాబట్టి ఈ టెక్నిక్ని వాళ్ళు సాల్వ్ చేయాలన్నా లేదు వాళ్ళు గెస్ చేయాలన్నా కూడా చాలా కష్టం. సో దట్ ఈజ్ పెర్మిటేషన్ బాక్స్ అండ్ ఎస్ బాక్స్. సో టోటల్ డేటా ఎన్క్రిప్షన్కి సంబంధించి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్ పర్మిటేషన్ అండ్ ఫైనల్ పర్మిటేషన్, కీ జనరేషన్ అండ్ 16 రౌండ్స్కి సంబంధించి మ్యాంగ్లర్ ఫంక్షన్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా డిఈఎస్తో పాటు అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నా ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.